గారు చెప్తున్న మాట 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి అని. మరి కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిన అపరి మేధావి అయితే ఒక నియంతలా ఎందుకు పరిపాలిస్తున్నాడు అంటే కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదవలేదు కాబోలు. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు కేసీఆర్ కు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ గారు రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఒక బహుమతిగా ఇయ్యాలని తలంచినాం. తెరచొచ్చా, మళ్ళీ ప్యాక్ చేయొచ్చా? కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని ప్యాక్ చేశాము, మళ్ళీ ప్యాక్ చేయండి. 80,000 పుస్తకాలు చదివానంటున్నాడు కేసీఆర్ గారు. ఈ పుస్తకం మాత్రం చదివినట్టు లేడు కేసీఆర్ గారు. ఈ పుస్తకం కూడా చదివితే మన రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుతుందేమో చూడాలి. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివానని చెప్తున్నాడు. ఈ పుస్తకం కూడా చదవండి. మన రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ లా కాకుండా, మీరు తాలిబాన్లలా కాకుండా, ఒక నియంతలా కాకుండా పరిపాలన చేయాలని కేసీఆర్ కు వైఎస్ షర్మిల ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని బహుమతిగా ఇస్తుంది. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని స్వయంగా నేనే అందజేయాలని ఈరోజు ఇక్కడ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు నడుచుకుంటూ వెళ్ళి సామాన్య ప్రజలతో సహా అక్కడ నిలబడి ఈ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ బుక్ ని మేము ఇవ్వాలి